రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని ఇంకా ఈ పిండిని మొత్తం ఇలా స్పూన్తో అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపెడుతున్న కన్సిస్టెన్సీలో మీరైతే పిండిని అయితే కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టాలి. 10 నిమిషాల తర్వాతకి అప్పటికప్పుడు చేసుకునే అట్లు అయితే వేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని దోశ తవ్వ పెట్టుకొని తవ్వ వేడాక కొంచెం నూనె పోసుకోవాలండి. నూనెను కొంచెం ఇలా అప్లై చేసుకోవాలి.